బ్రేకింగ్ ఆర్లో ఒక డైలాగ్ వార్ బ్రేకింగ్ చూద్దాం. ఇటీవలి పరిణామాలు, పలువురు నేతల అరెస్టులపై ఏపీలో మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ తీరుపై వైసీపీ విమర్శలు చేస్తే దానికి అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని గుడివాడ అమర్నాథ్ అంటుంటే నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామా అంటున్నారు మంత్రి అనిత. ఆ మాటల యుద్ధాన్ని ఇప్పుడు చూద్దాం. వారి వైఫల్యాన్ని ఎత్తి చూపేటువంటి ఎవరినన్నా సరే మేము బెదిరించి మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళు నోళ్లు మూయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం పనితీరు ఉంది. సో ప్రభుత్వం వారి తాలూకా పని మీద శ్రద్ధ లేనప్పుడు, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడే ఇలాంటి పరిస్థితులకి వారు దిగజారుతారు. నాకు నోరుంది కదా, నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉంది. ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఆవిడ ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటుకొచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే కనుక ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము.